హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వే టు లర్న్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సర్వీసెస్ రిజల్ట్ డిక్లరేషన్ పైన హైకోర్టులో ఒక కేసు ఫైల్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఒకసారి చూసుకుంటే ఇది రిట్ పిటిషన్ అండ్ బిట్వీన్ అనిల్ రెడ్డి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళు దీంట్లో రెస్పాండెంట్స్. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ ఏముందో చూద్దాం. Petitioners claim that they participated in the selection conducted by the Public Service Commission to Group 4 services in pursuant to the recruitment notification number, but selections are not finalized since visual empowerment test was not conducted. సో సరోజిని దేవి వాళ్ళు ఇప్పటివరకు ఇది కండక్ట్ చేయట్లేదు. సో దీనివల్ల రిజల్ట్ ప్రాసెస్ అనేది ఆపారని చెప్పేది మెయిన్ ఇంటెన్షన్. ఈ పిటిషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది. సో దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు అనేది మనం చూద్దాం. ఆన్ ఇన్స్ట్రక్షన్స్ లర్న్డ్ Standing Counseling for the TSPSC informs that court that on 25/2020 Public Service Commission has sent 52 names who are shortlisted for the selection under the visual impairment and hearing impairment category to the Sarojini Devi Hospital. So May 22nd రోజే 52 names వీళ్ళు పంపించడం జరిగింది TSPSC. On instructions learned, Standing Council representing the Superintendent of Sarojini Devi Hospital informs that court డ్యూ టు COVID-19 పాండమిక్ విజువల్ ఇంపార్మెంట్ టెస్ట్ వాస్ నాట్ కండక్టెడ్. సో కరోనా వల్ల మేము ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయలేకపోయామని చెప్పారు. బట్ నౌ ఎ డెసిషన్ ఈస్ టేకెన్ టు కండక్ట్ సచ్ టెస్ట్ ఫ్రమ్ 15th July టు ద 31st July. అంటే ఈ మంత్ 31st వరకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ బై సరోజిని దేవి హాస్పిటల్ టు కండక్ట్ విజువల్ ఇంపార్మెంట్ టెస్ట్ టు ద క్యాండిడేట్స్ యాజ్ పర్ ద లిస్ట్ ఫార్వర్డెడ్ బై ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వీళ్ళు పంపించిన లిస్ట్ ప్రకారం కండక్ట్ చేస్తామని చెప్పి సరోజిని దేవి హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ క్లారిఫికేషన్స్ లర్న్డ్ కౌన్సిల్ ఫర్ పిటిషనర్స్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ ద స్టెప్స్ టేకెన్ సో ఫార్ అండ్ అగ్రీస్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ది రిట్ పిటిషన్. సో ఈ రిట్ పిటిషన్ని డిస్పోజల్ చేస్తున్నారు. అంటే పిటిషనర్ ఏ ఇంటెన్షన్స్ అయితే కేసు వేశారో సో దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి దీన్ని డిస్పోజ్ చేస్తున్నారు. అది ఏందనేది ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. విత్ డైరెక్షన్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ ది సరోజిని దేవి హాస్పిటల్ టు కంప్లీట్ ద ఎక్సర్సైజ్ విత్ ఇన్ ద టైమ్ మెన్షన్డ్ అబౌవ్ అండ్ టు ఫార్వర్డ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది టెస్ట్ టు ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. అకార్డింగ్లీ రిట్ పిటిషన్ ఈస్ డిస్పోజ్డ్ ఆఫ్, డైరెక్టింగ్ ద Superintendent of the Sarojini Devi Hospital, Hyderabad to immediately undertake the exercise of conducting visual impairment test to all the candidates whose names are forwarded by the Public Service Commission in their letter dated 22/5/2020 and submit its reports to the Public Service Commission without further delay and at any rate by 10/8/2020. సో వర్స్ట్ కేసులు అంటే 31st వరకు వీళ్ళు చేసిన తర్వాత వాటికి సంబంధించిన రిపోర్ట్స్ నెక్స్ట్ మంత్ 10th లోపల ఎట్ ఎనీ కాస్ట్ పంపించాలి అని చెప్పి కోర్ట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్ రిసీట్ ఆఫ్ ది మెడికల్ రిపోర్ట్స్ ఫ్రమ్ సరోజిని దేవి హాస్పిటల్, ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెల్ టేక్ ఫర్దర్ స్టెప్స్ యాజ్ రిక్వైర్డ్ టు ఫైనలైజ్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ది గ్రూప్ 4 సర్వీస్ పర్స్యూయెంట్ టు ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ యాజ్ ఎక్స్పెడిషియస్లీ యాజ్ పాసిబుల్. అంటే తర్వాత ప్రిఫరబుల్లీ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 8 weeks దేర్ ఆఫ్టర్. అంటే 10th August రోజు అంటే ఆన్ బిఫోర్ 10th August లోపల వీళ్ళు సరోజిని దేవి హాస్పిటల్ వాళ్ళు లిస్ట్ పంపించాలి. అండ్ వన్స్ టీఎస్పీఎస్సీ లిస్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 8 weeks. సో ఇంకో 2 months పెట్టుకోండి ఆగస్ట్ నుంచి. అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్ 15th తర్వాత లేదా నవంబర్ ఫస్ట్ వీక్ అలా మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి టీఎస్పీఎస్సీకి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ 4th లిస్ట్ వాళ్ళు కూడా ఆల్రెడీ మళ్ళీ ఇంకో లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ ఇందులో కూడా ఎవరైనా ఇలా విజువల్ ఇంపాక్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటనేది మనకు తెలియదు. సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని విత్ ఇన్ 8 weeks రిజల్ట్ ఇస్తే అందరికీ మంచిది. సో ఎంతమంది ఆస్పిరెంట్స్ ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 8 weeks యాజ్ పర్ హైకోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం టీఎస్పీఎస్సీ రిజల్ట్ ఇస్తే సో సమ్వేర్ అబౌట్ అక్టోబర్ లాస్ట్ వీక్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.